హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ ఇన్ఫో. అందరూ నా వీడియోని చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత ఉత్సాహం కలిగి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్లను అందించడానికి మరింత ప్రయత్నం చేయగలుగుతాను. అంటే నేను వీడియోస్ పెట్టంగానే మీ దాకా రీచ్ అవ్వగలవు. రైట్, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు రీసెంట్గా NIHH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియోను చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, అది చూడగలరు. అదేవిధంగా ఈరోజే వచ్చినటువంటి ఇంకొక బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎక్కడ అనంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్ నుంచి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఈరోజే 15th నాడు రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్, ఫీ ఎంత, మొత్తం టోటల్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది, తదితర విషయాలు తెలుసుకుందాము. సో దీంట్లో మనకు అప్లికేషన్ ఫామ్ ఫర్ ది అడ్మిషన్ ఇంటూ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ 25-26. సో ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ సేల్ ఆఫ్ అప్లికేషన్ ఇంత 15కి ఉంది, అంటే ఈరోజు నుంచి స్టార్ట్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందనంటే నెక్స్ట్ మంత్ 25 వరకు ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ విత్ ఫైన్ తోటి 30 నాడు ఉంది, 30 వరకు. అయితే డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 27 అంటే జూలై 27th నాడు ఉంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలి అని అంటే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, దాంతోపాటు బోనోఫైడ్స్ ఉండాలి, తర్వాత SSC కావాలి, తర్వాత SC/ST వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేటు, అండ్ BC వాళ్ళైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కావాలి, అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటే PWD క్యాండిడేట్స్ ఉంటే వారి యొక్క సర్టిఫికేట్స్ కావాలి. ఇంకా దీంతోపాటు ICR సీట్ అని ఉంది, నేను లాస్ట్కి చెప్తాను. ఆ ICR సీట్ కంపల్సరీ పెట్టాలి, లాస్ట్కి అది ఫిల్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే DD తీయాల్సి ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్, ఇక్కడ SBIలో కానీ నేషనలైజ్డ్ బ్యాంక్లో DD తీయాల్సి వస్తుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ఏం రాయాలి అని అంటే DD ఎవరి పేరు మీద అని అంటే డైరెక్టర్ NIEPID పీపుల్ ఎట్ సికింద్రాబాద్ అని రాయాలి. ఓకేనా? సో ఒరిజినల్ DD కంపల్సరీ అప్లికేషన్తో అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని అంటే జనరల్ వాళ్ళకు 1500 అండి. నెక్స్ట్ SC/ST PWDకి 1100. సో ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి ఈ ఫిల్ చేసినటువంటి అప్లికేషను మరియు ఎక్కడి నుంచి అని అంటే నెక్స్ట్ సెకండ్ పేజ్ నుంచి మొత్తము లాస్ట్ వరకు అంటే ICR సీట్ వరకు మొత్తము ఫిల్ చేసి ఎక్కడ పంపించాలి అని అంటే ఇది పోస్ట్లో కానీ లేకపోతే డైరెక్ట్ కానీ ఇన్ఛార్జ్ అకాడమిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దివ్యాంగ్జన్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్ 500009 తెలంగాణ, ఇండియా, దీనికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ చూస్తే మనము ఇవన్నీ DD నంబరు, DD డేట్, ఎప్పుడు ఇచ్చాను, ఇంకా అమౌంటు, ఇదంతా డీటెయిల్స్, మన ఫోటో, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ బ్లాక్ పెన్ తోటి ఫిల్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ రిక్వైర్డ్ మనకి ఏమేమైతే అప్లికేబుల్ అవుతాయో ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం ఫిల్ చేసి అప్లికేషన్ బ్యాక్ సైడ్ ఇవన్నీ ఫిల్ చేసి మనము ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇది కంపల్సరీ అన్నట్టు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ICR సమ్మరీ సీట్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇది మనము సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ICR సమ్మరీ సీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ విధంగా మీరు దీన్ని ఫిల్ చేసి ఇక్కడ మీ నేమ్ అండ్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి మీరు పంపించవచ్చు. సో ఇక్కడ మనకు కోర్స్ ఫీ చూసినట్టయితే మనకు యాక్చువల్గా ఫీ అనేది ఎంత ఉందనేది చూసినట్టయితే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎంత ఉందండి? 29,000 ఏమో ట్యూషన్ ఫీ ఉంది,
1500 ఏమో కాషన్ డిపాజిట్, 2000 ఏమో లైబ్రరీ ఫీజ్, మొత్తం కలిపి 32,500. నెక్స్ట్ సెకండ్ ఇయర్, అది ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి ఏమో 29,000 అవుతుంది. సో నెక్స్ట్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటిది, ఇది ఎన్ని సీట్స్ ఉన్నాయి? సీట్స్ 30 + 3 సీట్స్ ఉన్నాయండి. 3 అనేది ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. సో 30 సీట్స్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళు వస్తారు. సో దీనికి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడి, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్కి మనకేం కావాలి, జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అడ్మిషన్ ప్రొసీజరు ఏముంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కంపల్సరీ, అంటే మన డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ మనం కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ పాలసీ ఏంటిది, జనరల్ ఏమో 50% సీట్స్, అంటే 30లో 50% అంటే 15, ఇట్లా యాజ్ పర్ రిజర్వేషన్ సీట్స్ మనకు అలాట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ అటెండెన్స్ అని అంటే కంపల్సరీ రెగ్యులర్ మోడ్ కాబట్టి 80% ఆఫ్ ది అటెండెన్స్ కంపల్సరీ పోవాలి. 80% అటెండెన్స్ ఉండాలి. 90% అటెండెన్స్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి 90% అటెండెన్స్ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది 2 ఇయర్స్ కోర్స్ అండి. సో ఈ 2 ఇయర్స్ కోర్స్లో ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడి ట్యూషన్ ఫీ ఏమో 29,000, 1,500 కాషన్ డిపాజిట్ ఫీ అండ్ 2,000 ఏమో లైబ్రరీ ఫీ. టోటల్ ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి 32,500 అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసి 29,000 ఉంటుందండి. సో దీంట్లో సీట్స్ చూసుకున్నట్టయితే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడి, ఇంటలెక్చువల్ డిజబిలిటీ 30 + 3 సీట్స్ అండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ దేని గురించి అంటే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియజేయడం జరిగింది. సో మరిన్ని ఇటువంటి అప్డేటెడ్ వీడియోస్ గురించి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకోటి ఏంటిది అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో అంటే టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రస్తుత సమాజంలో ఎక్కువ జాబ్ పర్పస్గా ఎక్కువ సోర్సెస్ ఉన్నటువంటి ఏదైనా కోర్స్ ఏదైనా ఉంది అని అంటే అది బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను నేను ఖచ్చితంగా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ దాకా రీచ్ అయ్యి మీకు నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషను మీకు రీచ్ అయ్యి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.